ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. మరి ఈనాడు వాక్య ధ్యానం కొరకై లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 27 వరకు చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. చాలమ్మ, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరం గల తండ్రి, భూమి ఆకాశములు సృజించిన ఎలోహిం దేవా, మీకు వందనాలు. ఈ ఆరాధన ప్రారంభము నుంచి ఇంతవరకు నాయన పాటల ద్వారా, సాక్ష్యము ద్వారా, అదేవిధంగా కానుకల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకై వందనాలు. ఇప్పుడు నాయుడు మాతో మాట్లాడండి. చదవబడిన లేఖన భాగముల ద్వారా మాట్లాడి మహిమ పొందమని, పరిశుద్ధ ఆత్మ దేవుడా నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ చదువుకున్న లేఖన భాగాల్లో బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారు తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చిన ఎడల, ఎవడైనను నా యొద్దకు వచ్చి, ఆ మాటను గమనించండి. దేవుని యొద్దకు వచ్చు వారికి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఆయన తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, తన పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఈ స్టేట్మెంటు ఇంత భయంకరంగా మాట్లాడతాడా యేసు ప్రభు అని చాలామంది యూట్యూబ్లో కామెంట్ చేసి, చూడండి యేసు చెప్పిన మాటలు, ఆయన బోధలు కుటుంబంలో అందరినీ ద్వేషించమంటున్నాడు, అందరిని మీద పగబెట్టుకోమంటున్నాడు, అందరినీ వదిలేయమంటున్నాడు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అన్ని కుటుంబంలో ఎంతమంది ఉన్నారో, తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను లాస్ట్కి తన ప్రాణముతో సహా దేశించకుంటే వాడు నా శిష్యుడు కానేరడని ప్రభు చెప్తున్నాడు. ఈ ఒక్క మాట మాత్రమే కాదు, చాలామంది తీసుకునే ఇంకొక మాట ఉంది. లూకా సువార్త 12వ అధ్యాయము 49, 50, 51 చదువుదాం. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అది ఇది వరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిజమం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలగజేయ వచ్చి తినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయ వచ్చి తినని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ యేసు ప్రభువు మీకు భేదాలు కలగజేస్తున్నాడు అని చాలా మంది యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు. అగ్ని వేయ వచ్చి తిని అది ఇప్పుడే రగులుకుంటుంది, రగులుకోవాలని, మండాలని నేను ఎంతగానో కోరుకొనుచున్నానని ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఇదా యేసుక్రీస్తు బోధలు, ఇదా సమాధానకరమైన మాటలు, ఇదేనా మీరు బోధించేది ప్రజలకని అనేక రీతిలుగా ప్రజలు మాట్లాడుతూ ఉంటున్నారు. అక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ద్వేషింపకుంటే అనే మాట, ద్వేషించబడుట అనేటువంటి మాట మనకు అర్థం అవ్వాలంటే చాలా ఇంకా సింపుల్గా దేవుని వాక్యంలో కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 21:15. ప్రేమింపబడు నా
ప్రేమింపబడునదొకతయు ద్వేషించబడునదొకతయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషించబడినదియు వాని వలన బిడ్డలు కన్నా జ్యేష్ఠ కుమారు. చాలు. ఇక్కడ ఒక ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు భార్యలో ఒక ఆమె ప్రేమించబడతా ఉంది, ఒక ఆమె ద్వేషించబడతా ఉంది. ద్వేషించబడే వాళ్ళు అసహించుకునేబడే వాళ్ళతో కాపురం చేస్తారా, పిల్లలకి అంటారా? మనకు రావాల్సిన ప్రశ్న. ఇద్దరు భార్యలు ఉన్నారు, ఒక ఆమెను బాగా ప్రేమిస్తున్నారు, రెండో ఆమె ద్వేషించబడతా ఉంది. ద్వేషించబడే ఆమెతో మనం ఏమంటాం? మామూలుగా ముఖం చూసేదానికి నచ్చడంలో అసహ్యంగా ఉన్నా, నాకంటే కనపడదు, తెలుపు, నీతో నేను కాపురం చేయలేను. అసహించుకునేటప్పుడు, ద్వేషించేటప్పుడు మనకు వచ్చే ఆలోచన మాట ఏంటంటే, నీతో నేను కాపురం చేయను, నాకు ఇష్టం లేదు అని మనం ద్వేషించాలి. యాక్చువల్గా ద్వేషించబడుతున్న ఆమెకు కూడా పిల్లలకి అంటున్నదంట, ప్రేమించబడే ఆమె కూడా పిల్లలకి అంటుందంట. ఈ యొక్క సందర్భము, ఈ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలంటే హీబ్రూ ఈడియమ్స్ అని ఉంటాయి. హీబ్రూలో ఈడియమ్స్ అని అంటారు. అక్కడ కొన్ని అర్థాలు మారిపోతూ ఉంటాయి. హీబ్రూలో ఈడియమ్స్ అంటారంట వీటిని. దాంట్లో ఒక అర్థం ఏంటంటే, ద్వేషించబడుట అనే మాటకు అర్థం ఏంటంటే తక్కువగా ప్రేమించుట. మరలా చెప్తున్నాను, ద్వేషించుట అనే మాట కొంచెం తక్కువగా ప్రేమించుట. ఇప్పుడు మనం ఈ సందర్భంలోకి రండి. ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆ ఇద్దరు భార్యలో ఒక ఆమెను బాగా ప్రేమిస్తున్నాడు, రెండో ఆమెను ద్వేషిస్తున్నాడు. అని అంటే అర్థం ఏంటంటే, ఆ ప్రేమించబడే ఆమె కంటే కొంచెం తక్కువగా ఈమెను ప్రేమిస్తున్నాడు. సింపుల్. హల్లెలూయా. ద్వేషించబడతా ఉందంటే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేమని కాదు. శారమ్మ ద్వేషించినట్లుగా ఏం చేసింది శారమ్మ? ఆగర్ని, దాని కుమారుణ్ణి వెళ్ళగొట్ట ఫస్ట్ బయటికి. ఆ ద్వేషించబడుట కాదు ఇక్కడ మాట్లాడుతూ ఉండేది. ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, ప్రేమించబడుతున్నటువంటి భార్య కంటే ద్వేషించబడుతున్నామంటే ఈమె ప్రేమ కంటే ఈమెను కొంచెం తక్కువగా ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే మనకు ఆది కాండంలోకి వెళ్ళిపోవాలా. 29వ అధ్యాయం 30వ వచనం. ఆది కాండం 29:30. యాకోబు రాహేలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఇక్కడ ద్వేషించబడుట అనే మాటకి ఆ ఇద్దరు భార్యలు కలిగిన యాకోబు యొక్క భార్యలను మనం గమనిస్తే, రాహేలును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, లేయాను కొంచెం తక్కువగా ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఈ ద్వేషించబడుట అనే మాట చాలామంది కాంట్రవర్సీ చేస్తున్నారు. చూడు, ప్రభు ద్వేషించమంటున్నాడు, తల్లిదండ్రులను వదిలేయమంటున్నాడు, అన్నదమ్ములను వదిలేయమంటున్నాడు, భార్యను వదిలేయమంటున్నాడు, ఆ పిల్లలని ద్వేషించమంటున్నాడని రకరకాలుగా ఇదేనా యేసుక్రీస్తు బోధలు అంటున్నారు. అక్కడ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలా. హీబ్రూ యొక్క ఆ యొక్క సందర్భంలో ఆ ఈడియమ్స్ ద్వారా పలికే మాట ఏంటంటే, ద్వేషించబడుట అనే మాట ఏంటంటే కొంచెం తక్కువగా ప్రేమించుట. ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంటే, రాహేలును 100% ప్రేమిస్తూ ఉంటే లేయాను ఎంత ప్రేమిస్తున్నాడు? 60% ప్రేమిస్తున్నాడు. దాన్ని కూడా ద్వేషించబడుట అంటారు. అర్థమైంది అనుకుంటే ఇప్పుడు అందరికీ. మీరు అన్నదమ్ములను, అక్కా చెల్లెలను, తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను నీ ప్రాణముతో సహా ద్వేషించకుంటే ఎవడు నా శిష్యుడు కానేరుడని ప్రభు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ద్వేషించట అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, పిల్లల కంటే, భార్య కంటే, తన సొంత ప్రాణము కంటే యేసు ప్రభువుని మాత్రమే ఎక్కువగా ప్రేమించాలని అర్థం. అప్పుడే ఆయనకి శిష్యులు అవుతారు. హల్లెలూయా. ఇది వదిలేసి
నేను అగ్ని వేయ వచ్చి తిని, రెండోది నేను భేదములు పుట్టించుతూ వచ్చి తిని, నేను అది ఇదివరకే రగులుకోవాలి మండాలని అనుకుంటున్నాను, లేదా 5 మంది ఉంటే ముగ్గురికి వేరుగా ఇద్దరు ఉంటారు, ఇద్దరికి వేరుగా ముగ్గురు ఉంటారంటే కుటుంబాలు పాడు చేస్తాడని అర్థమా? కానే కాదు. ప్రభు నమ్ముకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రభుని నమ్ముకోవాలి వారికి ఏమొస్తుంది? ద్వేషం వస్తుంది. వీళ్ళు సపరేట్ అవుతారు, వాళ్ళు సపరేట్ అవుతారు. వాళ్ళ పద్ధతులు ఆచారాలు సపరేట్ అవుతాయి. ఈరోజు వీళ్ళు ఆచారాలు సపరేట్ అవుతాయి. ఇప్పుడు ఒక కుటుంబము లేదా అక్కడ చందమాపల్లి దగ్గర ఉన్న ఫ్యామిలీస్ ఎవరెవరో చనిపోయినారు. ఈరోజు వారికి దినాలు. పాస్టర్ గారు వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నారు కదా, చేసుకునేవి. మీరు కూడా స్నానం చేసుకోండి, వెళ్ళండి, పాల్గొనండి, బట్టలు వేసుకోండి, అన్నం తినండి, అన్నీ చేయండి. సాయంకాలం వచ్చి నేను చిన్న ప్రార్థన చేస్తాను. మీకున్నటువంటి కీడు దోషము కూడా ప్రభు నామంలో రక్తంలో కడగబడుతుంది. అయిపోయింది. అలాగున వేరుపరచబడినప్పుడు వారి క్రియలు, వారి యొక్క కార్యక్రమాలు ఒకటిగా ఉంటాయి, వీరి యొక్క ప్రార్థన విధానం ఒకటిగా ఉంటుంది. అది ప్రభు చెప్పాడు. ఇక్కడ 5 మంది ఉంటారు, 2 ప్రభువు నమ్ముకుంటారు, ముగ్గురికి 2 వేరైపోతారంటే వారి సాంప్రదాయం, వారి పద్ధతి వేరవుతుంది, వీరి పద్ధతులు వేరవుతాయి. అది చెప్పాడు ఇక్కడ. అంతేగాని వీళ్ళు ఒకటైపోతారు, వాళ్ళు వేరైపోతారంటే కుటుంబానికే దూరం అయిపోతారని అర్థమా? కానే కాదు. నా ప్రియమైన దేవుని వారలారా, ప్రభు అన్నట్టు తల్లిని, తండ్రిని, పిల్లలను ద్వేషించమని ప్రభు చెప్పలేదు. ద్వేషించడం అంటే వాళ్ళందరికంటే నీ ప్రభువును నువ్వు ఎక్కువ ప్రేమించాలనే మాట ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. ఇంకొక మాట చూడండి, ప్రాణం అనే మాట యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ అంటున్నాడు ప్రభువు, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొను. ఇప్పుడు నీ ప్రాణాన్ని ద్వేషించాలంటే మనం ఏం చేయాలా? లోకానుసారంగా అయితే ప్రాణాన్ని అసహించుకోవాలా, ప్రాణం తీసుకోవాలా, సూసైడ్ చేసుకోవాలా, ఏదో ఒక మార్గం ప్రాణం పోయేటట్టు చేసుకోవాలా. అంతేనా ద్వేషించడం అంటే? అంతే కదా. కానీ ప్రభు ఆ కాంటెక్స్ట్లో చెప్పలా. ఇప్పుడే చెప్పాను, హీబ్రూ ఈడియమ్స్ ప్రకారము ప్రాణమును కూడా అతిగా ప్రేమించద్దు, నీ ప్రభువునే ఎక్కువగా ప్రేమించు అని అర్థం. అది అప్పుడే నువ్వు నీ యొక్క ఆత్మను, ప్రాణాన్ని నిత్య జీవం కొరకు సిద్ధపరచుకుంటావు. ప్రభు చెప్తున్నటువంటి ఉద్దేశము, ఆ సందర్భం ఏంటంటే, ఆఖరికి తల్లిదండ్రులైనా, భార్యనైనా, పిల్లలైనా అందరినీ ద్వేషించావు, అందరినీ తక్కువగా ప్రేమిస్తున్నావు. కానీ నీ ప్రాణమును నువ్వు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే దానిని కూడా నువ్వేం చేయాలా? కొంచెం తగ్గించి నీ ప్రభువుని నువ్వు ఎక్కువగా ప్రేమించాలని ప్రభు ఈ సందర్భంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నట్టుగా మనం కనుక అర్థం చేసుకొని తీసుకుంటే ఏమైపోవాలా? ప్రతివాడు ప్రాణం తీసుకోవాల్సింది. నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషించు అని అంటే ఏమని అర్థమో? తీసేయమనే కదా అర్థం. కానీ ఆ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ప్రాణం తీసుకోమంటాడా? సూసైడ్ చేసుకోమంటాడా? మీరు చనిపోండి అంటాడా? ఆయన మన ప్రాణాలను కాపాడడానికి ఆయన చనిపోతే సిలువలో మన ప్రాణం తీసుకోమంటాడా? సందర్భం ఏంటి? ఎందుకు చెప్తున్నాడు ప్రభు ఈ మాట? అది అర్థం చేసుకోవాలంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని ఈడియమ్స్ను మనము అర్థం చేసుకోవాలా. ఆ ద్వేషించబడేటువంటి మాట కొంచెం తక్కువగా ప్రేమించుట అని అర్థం. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, భార్య కంటే, పిల్లల కంటే, భర్త కంటే, అన్నదమ్ముల కంటే, చదువుల కంటే, ఫ్రెండ్స్ కంటే ఎవరిని ప్రేమించాలి ఎక్కువగా? బంధువుల కంటే, ప్రాణము కంటే ప్రప్రథమంగా ప్రభువును మాత్రమే ఎక్కువగా ప్రేమించాలని ప్రభు ఈ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్లో కూడా కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను, నాకు విపరీతమైన సంతోషం వచ్చింది, భలే సంతోషంగా ఉన్నాను నేను. మీరు ఒక మాట అంటారు ఇంగ్లీష్లో, ఏమంటారంటే, హీ ఈజ్ ఇన్ టు ద సెవెంత్ హెవెన్.
హల్లెలూయా. హీ ఈజ్ ఇన్ టు ద 7th heaven. ఆయన సంతోషంగా ఉన్నాడు, అతడు చాలా సంతోషంగా ఉన్నాడు, పాస్టర్ గారు సంతోషంగా ఉన్నారు అనే మాట మీరు ఒకవేళ తెలుగులో చెప్పాలంటే ఏం చెప్తారు? ఈయన 7వ ఆకాశానికి కొనిపోబడ్డాడు అని అర్థం అంట. 3వది కూడా కాదు, పౌలు 3వ దానికే పోయింది. కానీ అతడు చాలా సంతోషంగా ఉన్నాడనే మాటకి అర్థం ఏంటంటే, కొన్నిసార్లు కొన్ని అర్థాలు ఎట్లా వస్తాయంటే, హీ ఈజ్ ఇన్ టు ద 7th heaven, 7వ ఆకాశానికి వెళ్ళున్నాడని అర్థం అంట. అంటే చచ్చిపోయినాడని కదా. హల్లెలూయా. అది ఉన్నది ఉన్నట్టుగా చదివితే చాలా భయంకరంగా వస్తాయి అర్థాలు. ఇంకొక మాట చెప్తాను చూడండి, దాన్ని అర్థం చేసుకోవాలంటే, ఇస్సాకుని వారి సారు చితక్ కొట్టినాడు. ఇస్సాకుని వాళ్ళ సారు చితక కొట్టాడు అనే మాటకి ఇంగ్లీష్లో ఒక సందర్భంలో ఎలా ఉంటుందంటే, హీ బీట్ ఇన్ టు ద బ్లాక్ అండ్ బ్లూ. హీ బీట్ ఇన్ టు ద బ్లాక్ అండ్ బ్లూ అంటే ఆయన నల్లగాను బులుగుగాను కొట్టాడు. విచిత్రంగా ఉంది కదా. వాళ్ళ సారు ఇస్సాకుని నల్లగాను బులుగుగాను కొట్టాడు. తెలుగులో యాజ్ ఇట్ ఈజ్గా మనం ట్రాన్స్లేట్ చేస్తే అట్లా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన మాటలు కూడా. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ద్వేషించి నా యొద్దకు వచ్చేవాడు మీరు వారందరినీ ద్వేషించండి అని అంటే అర్థం ఏంటంటే, వాళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి. దానికి కొన్ని ఉదాహరణలు మనం చూసాము. రాహేలు లేయాను ఇద్దరిని ప్రేమిస్తున్నాడు, కానీ లేయా ద్వేషించబడతా ఉందని అంటే అర్థం ఏంటంటే, రాహేలు కంటే కొంచెం తక్కువగా లేయా ప్రేమించబడతా ఉంది. ప్రేమించకపోతే ఆమె వివాహం చేసుకుండదు, వివాహం చేసుకొని పిల్లలు కనదు. ద్వేషించబడుట చూసి ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడంటే, ద్వేషిస్తే సంసారం ఎందుకు చేస్తున్నాడు? రాహేలు మనకు అర్థం కావాల్సిన విషయం ఇది. ద్వేషిస్తూ ఉంటే మరి సంసారం ఎందుకు చేస్తారు? వారికి పిల్లలు పుడతా ఉన్నారు కదా. ఇక్కడ ద్వేషించబడుట అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, రాహేలును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, లేయాను కొంచెం తక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకనే ద్వేషించబడుట అనే పదం అక్కడ వాడారు. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా మన వాళ్ళు తీసుకొని దంచి కొడతా ఉన్నారు ఈ మధ్య వాక్యములో. చూసావా, యేసు ప్రభు సమాధానం కలగజేయవచ్చాను అంటున్నాడు, కానీ ఇక్కడ చూడు భేదాలు పెడుతున్నాడు, ఇక్కడ చూడు అగ్ని వేస్తున్నాడు అంటున్నాడు, అక్కడ చూడండి ప్రాణం తీసుకోమంటున్నాడని అనేక రీతిలుగా మాట్లాడుతున్నాడు. ప్రభు అలా చెప్పలా. ప్రాణం మన కొరకు ఇచ్చిన వాడు ప్రాణం తీసుకోమంటాడా? ఆ సందర్భం ఏంటంటే, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే నీవు అన్నిటికంటే అందరికంటే నీ దేవుణ్ణే నువ్వు ఎక్కువగా ప్రేమించాలి. నీ ప్రాణం కంటే కూడా నువ్వు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారో, బ్రదర్ బంధువులు వచ్చారు బ్రదర్, చికెన్ తెచ్చుకొని మటన్ తెచ్చుకొని వాళ్ళు వండి పెట్టుకునే దానికే సరిపోయింది బ్రదర్, ఈరోజు రాలేకపోయినాను బ్రదర్, ఈరోజు వాళ్ళని చూసుకోవడం, సోమవారం రమ్మను వాళ్ళని, శనివారం రమ్మను, లేకపోతే తెచ్చి పెట్టేసి మీరు వండుకొని తినండి అని చెప్పు. లేకపోతే వాళ్ళు వండుకొని తింటే బాగుండ మర్యాద చేయాలంటే వచ్చేసి పోతా ఒక బకెట్ బిర్యానీయో, ఒక బేర్ల బిర్యానీయో, ఒక జగ్గు బిర్యానీయో ఏదో ఒకటి తీసుకొని పో. లేదు వాళ్ళని కూడా మందిరానికి తీసుకొచ్చి పోతా అందరూ కలిసి హోటల్లో భోంచేసుకొని వెళ్ళండి. ఇంట్లోనే చేయాలా, రూపాయి ఖర్చు అవ్వకూడదు దేవుని మందిరానికి. అందుకంటే తన ప్రాణమును, తన బంధువులను తన విషయములో జయించలేని వారిగా చాలామంది ఉంటున్నారు ఈరోజు. తల్లి వస్తే మందిరానికి రాదు, తండ్రి వస్తే మందిరానికి లేదు, బంధువులు వస్తే మందిరానికి వచ్చేది లేదు, అన్నదమ్ముళ్ళు వస్తే యుఎస్ఏ నుంచి వస్తేనే వచ్చేసినారు వాళ్ళిద్దరు భార్య భర్త మరుసటి ఆదివారం. గుర్తుందా లేదా? దుబాయ్ నుంచి, కువైట్ నుంచి వస్తే తోడకొచ్చింది నేనే కదా. శుక్రవారమో బేస్తారమో తోడకొచ్చిన వెంటనే ఆదివారం వచ్చి కనపడినాడు లేడా? ఎవరో కిరణ్ బ్రదర్ కనపడినాడు లేదమ్మా, కనపడినాడు కదా. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి వస్తే ఇంట్లో నుంచి బయట కదిలి రారు, అక్కడే వండుకుంటా, అక్కడే తిప్పుకుంటా, అక్కడే చేసుకుంటా కూర్చొని ఉంటాం. ఎక్కడో దూరం నుంచి వచ్చినటువంటి మనిషితో మాట్లాడాలని, ఏం నీ పరిస్థితి, ఆరోగ్యం ఎట్టుంది, అన్నం బాగుందా, తిన్నావా లేదా, ఇవన్నీ మాట్లాడడానికి 1 రోజు 2 రోజులు సరిపోతుందా? బిడ్డలందరినీ చూసుకోవటానికి, వాళ్ళతో మాట్లాడడానికి, బంధువులను కలవడానికి 1 రోజు 2 రోజులు సరిపోతుందా? మధ్యలో ఆదివారం వచ్చేస్తే
మేము అందరిని కలవాలి, మళ్ళీ పోయే పని ఉంటుందని వాళ్ళు ఏమైనా వెళ్ళిపోయినారా? అందుకని ఎవరిని కన్నా కూడా బంధువుల కంటే, భర్త కంటే, బిడ్డల కంటే, అందరికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలని ప్రభు ఆ మాట చెప్పాడు. అట్లాగని ఇదే సాకు తీసుకొని చాలామంది ఏం చేస్తారంటే, నాకు నచ్చని పని అది, మీ అమ్మని ఇంటికి దొడకు రావద్దన్నాను కదా, ఎందుకు దొడకొచ్చినావు? ప్రభు వాక్యంలో చెప్పింది కదా, దేశం అన్నాడు. మర్యాదగా తీసుకుని మేము వదిలేసి వచ్చాయి విలేజ్ పల్లిలో. నా వల్ల కాదు మీ నాయన చూసుకునేదానికి. ఈ మాటలు పట్టుకొని అనేక మంది వృద్ధులను వృద్ధాప్యంలో మరి ద్వేషిస్తున్నారు. ఇంటిలో వచ్చారు, బంగారు కావాలా, పెన్షన్ కావాలా, అక్కడ ఏలు ముద్ర పెడతానే అక్కడ 1000 రూపాయలు వాళ్ళకి పెట్టి 3000 మనం నొక్కేయాలా. ఏం చేస్తున్నారు? ఇద్దరికి వస్తున్నాయి సంపాదన, బిడ్డలకు ఫీజు కట్టచ్చు కదా, 10,000 ఇవ్వచ్చు కదా. నన్ను తనకలాడుతూ ఉంటే, ఏమనైనా ఒక 10,000 అంటుంటే ఇవ్వకూడదు, మా భార్య అరస్తా ఉందా, సరే తీసుకొని పోరా. హాస్పిటల్కి వస్తున్నాను, మధ్యాహ్నం అట్టు వచ్చి తినేసి పడుకొని తెల్లారితో పోతాను. మేము లేము, బయటకు వెళ్తున్నాం, చూసుకొని పోండి. ఎంత దారుణం అయిపోతున్నారండి. హల్లెలూయా. ద్వేషించమంటే ఇట్లా ద్వేషించాలా అంటే కొంచెం తక్కువగానే ప్రేమించి వారిని వృద్ధాప్యంలో మనం ఆదరించాల. యేసేపు ఉన్నాడండి, యేసేపు ఉన్నాడు. అందరూ ద్వేషించారు, అన్నదమ్ములు ద్వేషించారు. కలనకనేవాడు అని వీళ్ళు అంటూ ఉంటే కూడా నోరు మూసుకోరని వాళ్ళ ఆయన కూడా తిట్టాడు. ఊరికే ఎక్స్ట్రాలు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీకు ఒకడికే కళలు వచ్చినట్టు, మీ మిగతా వాళ్ళంతా అన్నోళ్ళు మంచోళ్ళు కాదు అన్నట్టు అని ఆ రోజు అన్నాడు. సరే నాయన, నువ్వు కూడా ఓకే, వాళ్ళతో కూడా ఏకీభిస్తున్నావా, సరే దేవుని వాక్యం నెరవేరే రోజు ఒకటి వస్తుంది అనుకున్నాడు. వీళ్ళందరూ డ్రామాలు ఆడినారు, గుంటలో వేపించారు, గుంటలో నుంచి లేపారు, చనిపోయినాడని రక్తపు గుడ్డ చూపించారు వాళ్ళ నాయనకి. మళ్ళా పోయారు, ఇష్మాయిల్కి అమ్మేశారు. అక్కడ పోయి పోతీఫర్ ఇంట్లో పోయి చేరినాడు, ఎన్నో అవస్థలు పడ్డాడు. అక్కడ దేవుడు తోడై ఉన్నాడు, జైల్లో పడినా కూడా తోడై ఉన్నాడు. ఒకరోజు ఏలికగా నిలబడ్డాడు, ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయినాడు. అప్పుడు యేసేపు ఏం చేశాడో, చుట్టుపక్కల దేశాల్లో కరువు వచ్చేసింది. ఆ కరువు వచ్చేసినప్పుడు అందరూ వస్తున్నారు, ఆహారం కొనుక్కోబోదాం యేసేపు కాడికి. యేసేపుకే ఏం చెప్తే అదే, యేసేపు ఏం చెప్తే అదే. ఫరో దేశం మీద ఒక భార్య మీద తప్ప అధికారమో దేశంలో ఇంక దేని మీద అధికారం తీసుకోవాలా రాజు? ఒక భార్య మీద తప్ప, ఎందుకంటే ఆయన కట్టుకున్న భార్య కాబట్టి. ఆమె మీద అధికారం తప్ప ఇంటిలో మొదలుకొని దేశంలో ఏం చేయాలన్నా యేసేపుకే అధికారం ఉండేది. అలాంటి దినాల్లో తన తమ్ముళ్ళు అన్నలు మరి ఆహారం కొరకు వచ్చినప్పుడు ఆయన ఆహారం ధాన్యం ఇచ్చి పంపించడం, రెండోసారి వచ్చినప్పుడు కొంతమంది అన్నలు దమ్మనడం, మరి మూడోసారి వచ్చినప్పుడు మరి అదేవిధంగా మీ నాన్న కూడా తీసుకొని రండి అనడము. మరి తీసుకొచ్చిన తర్వాత ఆయన బయలుపరుచుకోవడం. రెండోసారి వచ్చినప్పుడు ఆయన లోపలికి వెళ్ళి ఏడ్చి, నా అన్నలారా, మీరు నన్ను అమ్మేసినటువంటి యేసేపు నేనని ఆయనే ఏడవడం. యాక్చువల్గా ఎవరు ఏడవాలా? అయ్యో గుంటలో వేసేస్తే, అయ్యో మా తమ్ముడిని అమ్మేస్తే నిర్దాక్షిణ్యంగా, అయ్యో అన్న వదలండి అన్న, పైకి లాగండి అన్న అంటా ఉంటే కూడా కావాలరా అనేసి అందరూ తప్పించుకొని గుంటలు వేసేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఏడవాలా? యేసేపు ఏడవాలా? కానీ యేసేపు వాళ్ళందరికంటే ఎక్కువ ఏడుస్తుంది. ఇప్పుడు ప్రేమ ఎవరికి ఉంది? యేసేపు ద్వేషించబడినటువంటి అన్నలని యేసేపు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ద్వేషించబడుతున్నటువంటి వారి మధ్యలో కూడా ఆ ప్రేమను కనపరచాలి. హల్లెలూయా. దేవుని ప్రేమ అది. వృద్ధాప్యంలో ద్వేషించి అందరిని ఇంటికి రానియకుండా, నాకు మొన్న ఒక మాట అర్థమైంది. కిష్టయ్య తాత ఇక్కడ ఎవరికి బంధువులు కాకపోయినాడు, పాపం ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్లో కొద్ది కాలం అటు వచ్చాడు, విశ్వాసం తెలుసుకున్నాడు, యేసు ప్రభు సిలువలో నా కొరకు కూడా చనిపోయినాడని అనుకున్నాడు. దేవుని విశ్వసించే దినాల దగ్గరకు వచ్చినాయి, ఆయన రక్షణ పొందుకుంటాడు. కానీ ఇక్కడికి ఆయనకి అవకాశం లేదు, ఇక్కడ ఆయన్ని చూసుకునడానికి అవకాశం లేదు. ఒకవేళ చూసుకొని ఉంటే, ఒకవేళ ఎవరైనా ఆదరించి అంత అన్నం పెట్టుంటే, ఇక్కడ నన్ను చూసేవాళ్ళు ఉంటే నేను బెంగళూరుకు పోను సార్, నాకెవరు చూసేవాళ్ళు లేరు సార్ అంటున్నాడు ఆయన. ఆ కాడికి మేము కూడా కొద్ది రోజులట భోజనం పెట్టగలిగాం, కొద్ది కాలం. ఎందుకంటే మళ్ళీ ఇక్కడున్న అందరికీ
మరి వేరే విధంగా అనుకుంటారని నేనే ఆపేయమని చెప్పాను. మేము పెట్టలేమా, మేము చేయలేమా, ఏమి వాళ్ళకి ప్రేమ అంత పొంగకొచ్చేసిందని అంటారని ఆయనకే చెప్పేశాం. ఏమని, అయ్యా మీరు తెప్పించుకోండి, మీరు తెప్పించుకోండి, చెప్పండి, వాళ్ళు వస్తుంటారు, అందరూ సిస్టర్ వాళ్ళు బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా తెప్పించుకోండి అని. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారంటే, ఆయనకేమో తక్కువ, డబ్బులు ఉన్నాయి, కొడుకు బెంగళూరులో ఉన్నాడు, అట్టున్నాడు ఇట్టున్నారని ఈమెను కూడా పెట్టొద్దనే మాట మాట్లాడేవాళ్ళంట. ఒక్క రూపాయి కూడా ఆయన డబ్బులు ఇస్తామన్నా కూడా తీసుకోలేము. ప్రేమతో, అమ్మా నువ్వు తెచ్చేటప్పుడు ఒకే పూటకి తెచ్చేయమ్మా, 2 పూటలకు తెచ్చేయమ్మా అనేవాడు. క్యారీ సపరేట్గా ఆయన కొరకు 2 పూటలకు అయ్యేంత వరకు తీసుకుంది. వృద్ధాప్యంలో ఏం చేయాలంట, మనం ఏదైనా ఒక అంత అన్నం పెట్టి ఆదరిస్తే వారు దేవుని రక్షణ పొందుకుంటారు. ఆ అవకాశం ఆయనకు పోయింది. ఎవరు చూడాలా? అది ప్రశ్నార్థకరం. ఆయన అన్నాడు ఒక మాట నాతో, సార్ పాస్టర్ గారు, తిరుపతిలో ఎవరైనా నాకు అంత ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఉండుంటే నేను ఇంత దూరం వచ్చి వీళ్ళతో మాట పడేవాడిని కాదు సార్ అని అన్నాడు. నేను డబ్బులు కూడా ఇచ్చేస్తానని చెప్పిన, ఒక పని వాళ్ళని పెట్టమని చెప్పిన, నాకు ఏడు ఉండడం నాకు ఇష్టం లేదని ఆయన ఏడు పెట్టుకున్నాడు ఒకసారి ఫోన్లో. కనుక వృద్ధాప్యంలో యేసేపులాగా మనం ద్వేషించబడుతున్నా కూడా వారిని మనం ఏం చేయాలా? ఆదరించాలి. కొన్ని శుక్రవారం కాక అంతకుముందు శుక్రవారము ఒక అమ్మగారు భలే వాడతారు, చెప్పినాను కదా ఆ స్టోరీ. తీరా తన బంధువులు, తన యొక్క తల్లిదండ్రులు అంటే అత్తామామ వచ్చినప్పుడు ఆమె విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి ద్వేషించడం అంటే ఈ ద్వేషించడం కాదు, దూరంగా పెట్టమని కాదు, వదిలేయమని కాదు, వాళ్ళు అక్కడే చనిపోయి నరకానికి పంపించమని కాదు. సాధ్యమైనంత వరకు వారిని కొంచెం తక్కువగానైనా ప్రేమించి ఇంట్లో చేర్చుకోవాలా. వృద్ధాప్యంలో వదిలిపెట్టదు. మరి ప్రభు కూడా అన్నాడు యోహాను చూసి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. ప్రభువా నీకు నాకు ఏం సంబంధం ప్రభువా, నువ్వు మీ అన్నదమ్ములు పెట్టుకొని నా దగ్గర ఇస్తున్నావు అని అన్నాడా? ఎవరైనా చూడాలంటే ఆ వాళ్ళు చూడాలి ప్రభువా, నాకెందుకు ప్రభు అప్పగిస్తున్నావు అని అన్నాడా? నొచ్చుకున్నాడా? ముఖంలో ఫీలింగ్స్ చూపించాడా? ఏమి చూపించలా. ఇదిగో అమ్మ నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, వెంటనే రామ్మా మా ఇంటికి పోదాం. ప్రభాతమ్మ గారు మొన్న మంచంలో ఎన్న పడిపోయి చెయ్యి ఇరిగిపోయిందని నాకు ఫోన్ చేసింది. ఆపరేషన్ జరుగున్నది బ్రదర్ అని. నేరుగా పోయినా, చూసిన, ప్రేయర్ చేసిన, వచ్చిన, అమ్మ ఇంటికి వస్తానని నాకు ఫోన్ చేయమని. మొన్న వచ్చింది, ఫోన్ చేసింది. నేను వెంటనే ఏం చెప్పానంటే, 4 జతల గుడ్డలు సర్దుకొని మా ఇంటికి వచ్చేయమ్మా, నువ్వు ఎప్పుడు పోవాలంటే అప్పుడు అనిపిస్తే అప్పుడు పో. 4 జతల గుడ్డలు ఎత్తుకొని మా ఇంటికి వచ్చాను. పర్వాలేదు బ్రదర్, పర్వాలేదు కాదమ్మా నువ్వు వచ్చేయి, లేకపోతే నేను రమ్మంటావా? లేదు బ్రదర్, కృష్ణాకు కూడా బండి ఉంది, అయితే వచ్చేయండి. మొహమాట పడతా ఉంది ఆమె. ఆ మొహమాట అనేది నాకు ప్రారంభ దినాల్లో నుంచి, నాకెవరున్నారు బ్రదర్, మీరు తప్ప నాకెవరున్నారు బ్రదర్, బ్రదర్ ఆత్మీయులే బ్రదర్ నాకు ఉండేది, నాకు ఎవరు లేరు బ్రదర్ అని ఆ మాటలన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఆ మందిరానికి రావడం లేదని, ఆమె సొంతంగా ఆమె ఏదో చేసుకుంటా ఉందని, ఇప్పుడు ఆమె బాధల్లో ఉందని నాకు ఫోన్ చేసిందని, లేకపోతే మనం పోయి ఆమె జాలిపడి ప్రార్థన చేయాలి, ఇలాంటివి ఏం గుర్తు రావడంలో నాకు వెంటనే నాకేమనిపిస్తాను తెలుసా? అమ్మ నువ్వు వచ్చేయి, 4 రోజులు 10 రోజులు ఉండేసిపో. దేవుని ఆత్మ నడిపింపు వృద్ధాప్యంలోనైనా, సహోదరులైనా, మరి దేవుని యొక్క ఆత్మీయులైనా నిచేతనైనంత మట్టుకు నువ్వు ఆదరించాలి. యేసేపులాగా ఆదాయం ఉంటేనే ఆదరించాడా? జీతం వస్తేనే ఆదరించాడా? డబ్బులు ఉన్నాయి, బంగారం ఉందని ఆదరించాడా? అన్నీ బెరుకొని కూడా తరిమేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, దుర్మార్గులైన ఆత్మీయులు. ఆ మాట అని దానికి క్షమించండి. లోకంలో చేస్తారు అట్లాంటి పనులు, అన్నీ తీసుకునేదాకా అత్త మామయ్య, అది మామయ్య, ఇది మామయ్య, ఆ చైన్ చేసేసింది మా అత్త, మాది అది చేసింది, మాకు ఉంగరం పెట్టింది, చిన్న మా బిడ్డలకి అవి చేసింది, సంపసవరాలు అది ఇచ్చింది, అన్నీ తీసుకునేది, ఏదో ఒకటి పెట్టుకునేది. ఫస్ట్ పంపించమేమనే తలనొప్పిగా ఉన్నది. ఏంది సంత? ఇది ఆత్మీయులకు తగున. కనుక ద్వేషించడం అంటే ఈ ద్వేషించడం కాదు, వృద్ధాప్యంలో ద్వేషించడం కాదు, అన్నం పెట్టడంలో ద్వేషించడం కాదు, వాళ్ళ ఇంటిలో ఒక పూట కూడా ఉండనీయకుండా ద్వేషించడం కాదు. ద్వేషించడం అంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే,
తల్లి కంటే, తండ్రి కంటే, బిడ్డల కంటే, అన్నదమ్ముల కంటే, ఆఖరికి నీ ప్రాణము కంటే ఎక్కువగా నీ యొక్క ప్రభువును ప్రేమిస్తే నువ్వు నిత్య జీవానికి వెళతావు. ఈరోజు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఎలా ప్రేమిస్తున్నావు? ఎలాగ ద్వేషిస్తున్నావు? ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో తారతమ్యాలు చూపిస్తున్నావు? ఒకసారి మన జీవితాలు మనము పరీక్షించుకుందాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితాల్లో ప్రభు కంటే ఎక్కువైనది ఏది కూడా ఉండకూడదు. ప్రభు కంటే ఎక్కువైనది ఏది కూడా ఉండకూడదు. ఇంకా తప్పదంటే కంపల్సరీ అంటే పోవాలి తప్ప, దేవుని కంటే అధికముగా దేనిని ప్రేమించినా దేవుని దృష్టిలో ద్వేషించబడమే అవుతుంది. అందుకనే మీరు అందరినీ ద్వేషించి ఆఖరికి నీ ప్రాణంతో సహా ద్వేషించుకుంటే నీవు నా శిష్యుడు కానేరడని ప్రభు చెప్పాడు. ద్వేషించడం అంటే ఇప్పుడు ఏంటి? అందరిని వదిలేద్దామా? తల్లిదండ్రులను వదిలేద్దామా? అన్నదమ్ములను వదిలేద్దామా? రక్త సంబంధులను వదిలేద్దామా? వదిలేమని కాదు. అక్కడ ప్రభు కంటే కొంచెం తక్కువగా ప్రేమించు. ఆఖరికి నీకు ఒక్క బిడ్డ అయినా కూడా నీ ప్రభు కంటే ఎక్కువేమీ కానే కాదు. నేను ఎప్పుడు ఆ దృష్టితో చూడను కూడా చూడలేదు. కామన్నా మాట్లాడుతూ ఉంటుంది, ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. ఎగ్జామ్స్ అయిపోయేదాకా అట్టుండో నా బిడ్డ కోసం నేను ఇట్టున్నా మళ్ళా కదా మీ కథ ఉండేది. అన్నిటికీ సిద్ధపడే ఉంటున్నానని చెప్తాను. ప్రాబ్లం ఏం లేదు. హల్లెలూయా. ప్రభు కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదనేది దేవుని వాక్యం చెప్తాను. వదిలేమని కాదు అక్కడ చెప్తా ఉండేది. ద్వేషించండి అంటే వదిలేమని కాదు, ఇంటికి రావద్దని హద్దులు పెట్టడం కాదు, నీకు నువ్వుగా బతకడం కాదు. చాలామంది ఓవర్ యాక్షన్ అండి. మేము ప్రభువుని నమ్ముకున్నాం, మేము ఆడకరాకూడదు, మేము ఏడకరాదు, సైగుండా సినిమాలకు వెళ్ళిపోవచ్చు, సైగుండా మోసాలు చేయొచ్చు, సైగుండా అన్యాయం చేయొచ్చు. ఎక్కడైతే దేవుని నామం గణపరచాలో అక్కడ మాత్రం దేవునికి అవమానం తెస్తారు. చాలా రిజర్వ్డ్గా బతుకుతూ ఉంటారు. ఏమో వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, వారి బిడ్డలు, వారి కుటుంబం అన్నట్టు ఎవరిని చుట్టుపక్కల కూడా రాని. అటు చెప్పాడా ప్రభు? అటు చెప్పాడా ఎప్పుడైనా ప్రభు? ద్వేషించమన్నాడని చెప్పి నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పి అన్నిట్లో వెళ్ళి పాల్గొనండి. కానీ ప్రభు నామమును గణపరిచే విధంగానే పాల్గొనండి. ప్రభువుకు అవమానం వచ్చే విధంగా మరి ఏది కూడా చేయకూడదు. కనుక నా ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ సందర్భం లూకాసు వార్తలో మళ్ళా ఒకసారి చదువుకుంటే 14లో చదువమ్మా 26 నుంచి 27. తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. కాబట్టి ద్వేషించకుంటే నా శిష్యుడు కానేరడంటే ఇప్పుడు అందరినీ వరుసపెట్టి ద్వేషించి దూరం చేసుకోమని కాదు అర్థం. వీళ్ళందరికంటే, నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, మరి అక్క చెల్లెండ్ర కంటే, ఆఖరికి నీ బిడ్డ కంటే, నీ భార్య కంటే, నీ ప్రాణము కంటే కూడా ఎక్కువగా ప్రభువుని ప్రేమించాలా, వీళ్ళందరినీ కొంచెం తక్కువగా ప్రేమించాలని. దీని ఇంకా బాగా అవ్వాలంటే ఒక మాట చెప్తాం. పైన ఒక సందర్భం 14-17 నుంచి చూస్తే, విందు సిద్ధపరచబడి ఉన్నది, రండని పిలువబడి వాడితో చెప్పడానికి ఆయన మనుషులను పంపిస్తే మొదటి వాడు ఏమన్నాడు? నేను పొలం కొనుక్కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడాలి, నన్ను క్షమించు, నేను వేడుకొనుచున్నాను. మరి ఒకడు నేను 5 జత ఎడ్లను కొనుక్కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేనని అతడు చెప్పాను. కాబట్టి అక్కడ అందరూ రాలేదు కాబట్టి నువ్వు త్వరగా పట్టణం వీధుల్లోకి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని అక్కడ తోడుకురమ్మని చెప్పాడు. కాబట్టి పిలవబడినటువంటి వారు ఒక్కొక్కరు సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. అంటే దేవుని కంటే, దేవుని రాజ్యము కంటే, దేవుని మాట కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? అక్కడ పొలాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఒక అతను. 5 జత ఎడ్లను ఎక్కువగా చూసుకుంటున్నాడు ఒక ఆయన. పెళ్లి చేసుకున్నాను కాబట్టి తన భార్యకినే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఒక ఆయన. అందుకనే ప్రభు కింద ఒక మాట చెప్పాడు,
తన దగ్గరకు వస్తున్నటువంటి జన సమూహం అంతటిని చూసి, మీరందరూ ఒక పని చేయాలి, నన్ను వెంబడించాలంటే, నా యొద్దకు రావాలంటే, నా సిలువ ఎత్తుకొని నడవాలంటే వీళ్ళందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించేవారు కావాలి. వాళ్ళందరినీ ద్వేషించండి అంటే పూర్తిగా వదిలేయండి అని వాళ్ళని పట్టించుకోవద్దని కాదు, కానీ వాళ్ళకంటే నన్ను ఎక్కువగా ప్రేమించండి, వాళ్ళకంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించండి. 5 జతలు ఎద్దులు ఉన్నాయంటే ఎంత పొలము, ఎంత వ్యాపారము, ఎంత బిజినెస్, జీవితకాలం అదేనా? ప్రభు వద్దా? పెళ్లి చేసుకున్నాం, భార్య అయినా భర్తేనా? వాళ్ళిద్దరూ తినడం తిరగటం జాలీగా ఉండటమేనా? వాళ్ళకంటే కూడా ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలని, నీ భార్య కంటే కూడా. పైన ఏమని చెప్పాడు అక్కడ? మొదటివాడు పొలం కొన్నాను, దాన్ని నేను ఖచ్చితంగా వెళ్ళి చూడాలి. కావాలని వాడికి ఒక అడుగు వదిలేసి నేనే వదిలేను, నీళ్ళుకొని నేనే వదిలేను. పొలం నీదైనంత మాత్రాన పొలంనే విపరీతంగా ప్రేమిస్తావా? 5 జతలు ఎడ్లుండగా, నీకు ఎంతో భూమి ఉండంగా, ఎంతో వ్యవసాయం ఉండంగా, ఎంతో బిజినెస్ ఉండంగా, ఎంతో వ్యాపారాలు ఉండంగా వాటినే ప్రేమిస్తావా? నిత్య రాజ్యం వద్దా? మూడవదిగా పెళ్లి చేసుకున్నాడు, పెళ్ళి అయితే పిల్లకాయలు అవుతారు, పిల్లకాయలకి మళ్ళీ పెళ్ళిళ్ళు, పిల్లకాయలకి మళ్ళీ మనవలు మనవరాలు ఎత్తుకోవటం, ఇదే నిత్య జీవం వద్దా? దేవునికి స్తోత్రం. ప్రభు అందుకే 21:5 వచనంలో ఈ మాట అన్నాడు. ముగ్గురిని చూపించాడు, పొలం కొన్నవాడిని చూపించాడు, 5 జతల ఎడ్లు కొనుక్కొని ఆ యొక్క పొలం పని చేసుకుంటున్నటువంటి వ్యక్తిని చూపించాడు, మరి మూడవదిగా పెళ్లి చేసుకున్న వ్యక్తిని చూపించాడు. వీళ్ళందరూ కూడా పొలాన్ని, ప్రజల్ని, భూమిని, ఆస్తుల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, కానీ నా నిత్య రాజ్యాన్ని ఎవరు ప్రేమించడం లే. అందుకనే వాటన్నిటినీ ద్వేషించి నా దగ్గరికి రండి అంటే వాటికి కొంచెం తక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. వదిలేయమని కాదు, పొలం అమ్మేయమని కాదు, భార్యను వదిలేయమని కాదు, భర్తను వదిలేయమని కాదు. వాళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించి నా యొద్దకు రాకపోతే మీరు నా శిష్యులు కానేరని అన్నాడు. అందుకనే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలీషా 12 జతల ఎద్దులు అరక దొనుకుంటున్నాడు. ఎలీషా ఎన్ని జతలు ఉన్నాయి ఆయనకి? వీళ్ళకన్నా 5 జతలు. ఎలీషాకి ఎన్ని ఉన్నాయి? 12 జతల ఎడ్లు అరకలు దున్నుతా ఉంటే, సేను 12 జతలు దున్నుతా ఉంటే ఎంతమంది పనోళ్ళు, ఎంతమంది అన్నం మధ్యాహ్నానికి చేసి ఎత్తుకొని పోవాలి. ఈయన కూడా వాళ్ళలో ఒకటిగా దున్నుతా ఉన్నాడు. ఇందే పొలము, అందరిది పని చేపిస్తూ ఈయన కూడా దున్నుకుంటున్నాడు. వెంటనే ప్రభు పిలుస్తున్నాడు రా అంటే వెంటనే ఏం చేశాడు ఆయన? అన్నిటినీ వదిలేసి వెంటనే ఈయన కట్టుకున్నటువంటి ఎద్దులు ఏవైతే ఉన్నాయో అవి రెండింటిని ఊర్లోకి తీసుకుని పోయి వధించి ఆ విందు చేసి తల్లిదండ్రులకి చెప్పేసి, ఇంక నేను పోతున్నాను, నేను సేవకు బాయ్ బాయ్ అని చెప్పేసి వచ్చాడా లేదా? 12 జతల ఎద్దులే, ఎంత మాగానే, ఎంత వ్యవసాయమే, ఎంతమంది పనులే, మరి వస్తే టన్నులుగా ఎక్కించాలనే, ఈ వ్యాపారం ఎవరు చూసుకుంటారు, ఈ బిజినెస్ ఏమైపోవాలా అని అన్నాడా? అనలేదు ప్రియులారా. ఏడన్నా 5 జతలు అన్నాడు, ఆడ 12 జతలు. అన్నిటినీ వదిలేసి దేవుని యొక్క సన్నిధిలో ఆయన పిలుపు మేరకు వచ్చేసాడు. ఈరోజు నీవు అలాగ ఉన్నావా? ప్రభు అన్నిటికంటే ప్రభుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఒక పూట దేవుని యొక్క మందిరంలో ప్రార్థన అంటే ఏమీ జయించలేము, ఏదో కుంటి సాగు చెప్పేసి నిలిచిపోతాం. బంధువులు వచ్చారనో, ఆడ పననో, ఏడ పననో, స్కూల్లో పననో, ఆడ పననో, ఊరికి పోతున్నామనో, డ్యూటీ అనో, ఆ వ్యాపారం అనో, ఏదో ఒక సమస్య. ఇది నిత్య రాజ్యానికి వెళ్ళేటువంటి మనుషుల యొక్క దేవుని ప్రేమేనా? నిజంగా ప్రేమ ఉన్నట్టేనా? దేవుని మీద ఉందా? కాబట్టి ఆలోచన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో అన్నిటినీ వదిలిపెట్టి ప్రభు దగ్గరికి రావాలని కాదు, అన్ని బంధాలు మానుకోవాలని కాదు, అందరికంటే ఎక్కువగా ప్రేమించమని ప్రభు చెప్పాడు. ఆఖరికి నీ ప్రాణముతో సహా ద్వేషించుకుంటే నా నిత్య రాజ్యం నువ్వు పొందుకోలేవన్నాడు. అందుకని ప్రాణం తీసుకోమని అర్థం కాదు. నీ ప్రాణాన్ని, సుఖాన్ని కూడా, కష్టాన్ని కూడా, శ్రమను కూడా, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అలసిపోయి ఉన్నా కూడా దేవుని సన్నిధిలో దేవుని ప్రేమిస్తూ దేవుని కాడికి అనుకోవాలి.
ఈరోజు మన జీవితాలు అలా ఉన్నాయా? నువ్వు ద్వేషిస్తున్నావా? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మనుషులను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? బిడ్డలను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభువుకి తక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నావా? ప్రభువుకి ఎక్కువ ఇస్తున్నావా? ఒక్కసారి మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. ద్వేషించబడుట అనే మాటకు హీబ్రూ ఈడియమ్స్లో అర్థం ఏంటంటే తక్కువగా ప్రేమించబడుట. రాహేలును ఎక్కువగా ప్రేమించాడు యాకోబు, లేయాను తక్కువగా ప్రేమించాడు. దానిని ద్వేషించబడుట అని రాయబడింది. ద్వేషిస్తున్నారంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని కాదు అర్థం, ఇంట్లోకి రానియద్దని కాదు అర్థం. ఆమె కంటే ఈమెను తక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం. అలాగన ఉండమని ప్రభువు చెప్తున్నాడు. అందరినీ వదిలేసి, లోకాన్ని వదిలేసి, మనసులను వదిలేసి, భార్య బిడ్డలను వదిలేసి, పనులన్నీ మానేసి నా దగ్గరికి రాండి అని అర్థం కాదు. అన్ని బంధాలు తెంపుకొని నన్ను ఒంటరిగా రమ్మని కాదు. కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్న దేవుడు కుటుంబాన్ని వదిలేయమంటాడా? కానీ అన్నీ చెయ్యి, అన్నిటికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించి. చేస్తున్నావా పని? ఆ పని చేయగలుగుతున్నామా? చేస్తే దేవునికి స్తోత్రం. నిత్యరాజ్యంలో మనకు నిత్యమో ఆయనకు మంచి స్థానం ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కనుక భూమి మీద దేనికంటే ప్రభువుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిదానికంటే బిడ్డల కంటే, భర్త కంటే, భార్య కంటే, పని కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెళ్ళ కంటే ఎక్కువగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అట్ట ఇచ్చిన వారు దేవునికి శిష్యులు అవుతారని, అట్ట ఇచ్చిన వాళ్ళు అలాగే వెంబడించే వాళ్ళు నాకు కావాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. సిలువెత్తుకొని నన్ను వెంబడించండి, వెంబడించకపోతే మా వాడు కాదన్నాడు. అది ఇంకొక రోజు మనం ధ్యానం చేద్దాం. సిలువ దేనికి గుర్తు? శ్రమలకు, కష్టాలకు, అవమానాలకు, కన్నీళ్లకు గుర్తు. వీటన్నిటినీ మీరు ఇష్టపడితే నాతో కూడా రండి, నన్ను వెంబడించండి, అప్పుడు మీరు నా శిష్యులు అవుతారు. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే నింద, సిలువ అంటే అవమానం, సిలువ అంటే అబద్ధపు సాక్ష్యాలు, సిలువ అంటే దూషణ, సిలువ అంటే ఒంటరితనం, సిలువ అంటే అనారోగ్యం, సిలువ అంటే దెబ్బలు తినడం. ఇన్ని రకాలుగా అవమానాలు వస్తాయి. అయినను నువ్వు వెంబడిస్తే ఏమొద్దు, శ్రమలొద్దు ప్రభువా, నాకు బాధలొద్దు ప్రభువా, నాకు దీవెనలే కావాలంటే నాతో పాటు శ్రమ అనుభవించుమో. నేను మునుపు చెప్పిన ప్రకారం నేను శ్రమ అనుభవించవలసి ఉన్నదని చెప్పాను కదా మీకు. కొరింథీ పత్రికలు అంటాడు, ఆ విధముగానే నేడు శ్రమ అనుభవిస్తున్నాను. నాతో పాటు మీరు శ్రమలు అనుభవించండి. శ్రమలు అనుభవించుటకు మీరు పిలువబడి ఉన్నారు. ఇదంతా సిలువ. నేను ప్రభు సిలువను ఎత్తుకొని వెంబడిస్తున్నాను, సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. సిలువ అంటే మళ్ళీ ఎక్కాడని అర్థం. ఆ శ్రమలన్నీ నేను మిగిలిపోయినట్టు నేను అనుభవిస్తున్నాను అంటాడు పౌలు గారు. కనుక ఈరోజు చాలామంది దైవజనుల ప్రసంగాలు దేవుని యొద్దకు వస్తే దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ప్రతిరోజు ఒక్కొక్క గొప్ప వాగ్దానమే. అన్నీ నెరవేర్చబడితే నెలలో మన జీవితం అంతా మారిపోవాలి.